హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఇది మా బాబు స్కూల్ యాన్యువల్ డే రోజు తీసిందండి. మేమైతే 5:30కి అట్లా వెళ్ళాము. అప్పటికే ఇంతమంది వచ్చున్నారు. అక్కడ ప్లేస్ ఖాళీ లేకుండే స్టేజ్ కనిపించాలి కాబట్టి ముందుకెళ్ళి కూర్చుందాం అనుకున్నాం. కానీ అక్కడ లైట్స్ పెట్టడానికి స్తంభాల్లాగా పెట్టున్నాయి కదా, రాడ్స్ అవి అడ్డం వస్తున్నాయి. పెద్ద పెద్ద లైట్స్ పెట్టారు కదా. సో అసలు ఎక్కడ కూర్చోవాలో అర్థం అవ్వలేదు. ముందు సైడ్ కూర్చుంటే అవి అడ్డం వస్తున్నాయి, ఏమైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోలేము. ఇట్లా అందరు వెళ్ళి నిల్చొని తీసుకుంటున్నారు. సో మాకు పర్ఫార్మెన్సెస్ అనేటివి సరిగా కనిపించలేదు. అంటే ఇక పేరెంట్స్కి కూడా వాళ్ళ పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే చాలా ఎక్సైటింగ్గా అనిపించి తీసుకుంటారు కదా. సో వాళ్ళని కూడా మనం ఏమనలేము, ఎందుకంటే మనం కూడా మన పిల్లలు డ్యాన్స్ చేసినప్పుడు తీసుకుంటాం కదా. అట్లనే అప్పటికి స్టాఫ్ అండ్ స్కూల్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మేము గ్రూప్లో షేర్ చేస్తాము పిక్స్ వీడియోస్, మీరు నిల్చొని అలా తీయకండి, చూసే వాళ్ళకి కనిపించదని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. కానీ ఇంకా అలా జరిగిపోయిందంటే అది ఈ చిన్నపిల్లలది ఫస్ట్ చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేశారండి. ప్లే గ్రూప్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ కల్లా అట్లా స్టాండర్డ్ వైజ్ స్టార్ట్ చేసి లాస్ట్కి హై స్కూల్ వాళ్ళ పర్ఫార్మెన్స్ జరిగాయి అన్నమాట. ఈ మొత్తం కంప్లీట్ అయ్యి మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే 12:30 అయిందండి. ఇంత క్యూట్గా చేస్తున్నారు కదా. వాళ్ళ అవుట్ఫిట్స్ కూడా చాలా బాగున్నాయి. చిన్నపిల్లల అవుట్ఫిట్స్కి అయితే మనీ తీసుకొని వాళ్ళకే ఇచ్చేస్తున్నారు అన్నమాట అవుట్ఫిట్. ఇంకా పెద్ద పిల్లలకు హయ్యర్ క్లాసెస్ వాళ్ళకైతే రెంట్కి తీసుకొచ్చారనమాట. పర్ఫార్మెన్స్ అయ్యాక మనం తిరిగి ఇచ్చేయాలి. అండ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి ఒక 20 days నుంచి మంచిగా ప్రాక్టీస్ చేయించడండి. డ్యాన్స్ కానీ సాంగ్స్ కానీ, కొందరు సాంగ్స్ కూడా పాడారు. అక్కడ చూడారా పిల్లలు సాంగ్స్ పాడుతున్నారు. ఇక్కడైతే ఎమ్మెల్యే వచ్చారండి చీఫ్ గెస్ట్గా, గంగుల కమలాకర్ గారు. సో జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆయన వచ్చేసరికి చాలా అంటే చాలా లేట్ అయిందండి. సో 2 పర్ఫార్మెన్స్ అయితే జరిగాయండి చిన్నపిల్లలు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ టైం ఉండలేరు కదా, పిల్లలు ఏడుస్తారు కాబట్టి. ఆ తర్వాత స్పీచెస్ ఇచ్చారన్నమాట. ఇక్కడైతే పిల్లలు పాటలు కూడా పాడుతున్నారు. కాపీరైట్ పడుతుందని చెప్పేసి నేను ఈ సాంగ్ అయితే అప్లోడ్ చేయట్లేదండి, కానీ పాట చాలా బాగా పాడారు. నెక్స్ట్ దూరం నుంచి తీసా ఒకసారి ఎట్లుందని చెప్పేసి. ఈ స్క్రీన్ అడ్డం వస్తుంది. అక్కడ మొత్తం చైర్స్లో మొత్తం నిండిపోయారండి జనాలు. మేమైతే మా బాబు పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఇంకా దగ్గరికి వెళ్ళి కొంచెం తీసుకున్నాము వీడియో. అదైతే లాస్ట్లో ఉంటుంది వాడి పర్ఫార్మెన్స్. రెడ్ కలర్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ వేసుకున్నదైతే వాడి పర్ఫార్మెన్స్ అండి. సో ఇవన్నీ సాంగ్స్కి కాపీరైట్ పడుతుందని చెప్పేసి నేను నార్మల్గా యూట్యూబ్కి మ్యూజిక్ ఉంటుంది కదా వితౌట్ కాపీరైట్, అదైతే యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తానండి. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి మేడం ఎంత బాగా ఇక్కడ చెప్పిన కొద్దీ ఆ మేడం చూస్తూ అక్కడ పిల్లలు చేస్తున్నారు.
మా బాబు పర్ఫార్మెన్స్ అని చెప్పాను కదా, ఇదే అండి. మధ్యలో నిల్చున్నాడు కదా సెంటర్లో, వాడే మా బాబు. ఇప్పుడు కూర్చున్నాడు. సూపర్గా చేశారండి, పిల్లలందరూ బాగా చేశారు. ఇది ఏ సాంగ్ అంటే అమితాబ్ బచ్చన్ది ఓల్డ్ సాంగ్ అండి, దానికి పర్ఫామ్ చేశారు. చాలా బాగుంటుంది విత్ సౌండ్తో, కానీ ఇంకా మనం అట్లా సౌండ్తో అప్లోడ్ చేయొద్దు కదా లాంగ్ వీడియోస్, సో అందుకే నేను పెట్టట్లేదు. ఇలా వెళ్ళిపోయాక ఇంకో టీం వస్తుంది అన్నమాట ఇటు. నాకు భలే క్యూట్గా అనిపించిందండి. ఇంట్లో చేయమంటే అస్సలు లేరు, కానీ స్కూల్లో మాత్రం ఏ భయం లేకుండా చేస్తారు. లాస్ట్లో అయితే సూపర్ పర్ఫార్మెన్స్ అండి. ఇది విష్ణుమూర్తి గెటప్ వేసుకొని వచ్చి చేశారు. ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇక్కడైతే పాపం ఈమె జీవనోపాధి కోసం బెలూన్స్ అవి అమ్ముకుంటుంది అన్నమాట ఇక్కడ గేట్ బయట.